నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ రాజముద్రతోనే మీ భూమిపై మీకు సంపూర్ణ హక్కు, ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. నగరకల్లు రహదారులను పరిశీలించిన సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు. నరసరావుపేటలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. నీటి పన్ను బకాయిలు చెల్లించాలి, నగరకల్లు తహసీల్దార్ వెల్లడి. నరసరావుపేట మండలం పెట్లూరి వారిపాలెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల హక్కులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భూమిపై పూర్తి హక్కు రైతుకే ఉండేలా ఈ పాస్ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పెట్లూరు వారిపాలెం రెవెన్యూ పరిధిలో 117 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. గ్రామ సంక్రాంతి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో గ్రామాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. కాలువలు, రోడ్ల పక్కన మరి దెబ్బలు కానీ ఉంటే తీసేయాలి. సంక్రాంతి కల్లా కూడా ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మరి గ్రామాల్లో ఆరోగ్యం బాగుంటుంది, ఈ దోమల బెడద ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా సచివాలయం సిబ్బంది శానిటరీ వాళ్ళు కొంచెం రోజు స్ప్రేయింగ్ చేయమనండి, కాలువల్లో మందు కొట్టించండి. రేపు సంక్రాంతి కల్లా ఈ పనులను మనం చేయాలి. అదే స్వచ్ఛ సంక్రాంతి అంటే గ్రామాల్లో మనం అందరం కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక 10 మంది చదువుకున్న పిల్లలు, బీటెక్ చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఒక టీమ్గా ఏర్పడి మనమే బాగు చేసుకోవాలి. రేపు 12వ తేదీన రొంపిచెర్ల గ్రామం మొత్తం పెట్టాం. మ్యాసివ్ డ్రైవ్ అంటే ఆ గ్రామానికి వెళ్ళటం, కాలువలు, రోడ్లు మొత్తం శుభ్రం చేయటం. 300 మంది వెళ్ళి అట్లానే ప్రతి గ్రామంలోకి వెళ్దామని చూస్తున్నా కానీ 2 ఏళ్ల నుంచి నర్సాపేట మున్సిపాలిటీలో సరిపోతున్నాయి, టౌన్లో సరిపోతుంది. ఇటుపోతే అటు, అటుపోతే ఇటు, ఆ విధంగా ఉందన్నమాట. మరి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ పేరు కూడా మారుస్తున్నారు. విబి జయరామ్జీ అని పెట్టారనమాట. దీంట్లో ఏంటంటే ఈ మార్చి తర్వాత అది అమలు చేస్తారు. 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. 125 రోజులు పందినాలు. ఎవరు అడిగితే వాడికి జాబ్ కార్డు ఇవ్వండి, పని లేకపోతే వాళ్ళకి ఉపకార వేతనం మళ్ళీ ఇస్తామంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు మన చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కూడా కార్డులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పట్టాదారు పాస్ పుస్తకాలు. దీంట్లో మన ఊర్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఎక్కువ లేవు. ఒక ఏడైతే డబుల్ ఎల్పీ వచ్చింది, 24 వచ్చినాయి, 13 ఉన్నాయి. పెద్ద ఇబ్బంది లేవు. చాలా గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మనకైతే అన్ని ఇబ్బందులు లేవు. మరి అందువల్ల ఇబ్బందులు ఏదైనా ఉంటే ఎమ్మటే ఎంపీడీఓ గారు రెస్పాండ్ అవుతారు, ఎంఆర్ఓ గారు రెస్పాండ్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మటే గ్రామ నాయకులు తీసుకెళ్ళి వాడిని హ్యాండ్ ఓవర్ చేయండి ఎంఆర్ఓ గారికి. పాస్ పుస్తకాలు ఇస్తున్నాము. 2024 మార్చికి ముందు పాస్ పుస్తకాలు ఓకే అయినవి ఇస్తున్నాము. వాటిల్లో కొన్ని తప్పులు ఉన్నవి. దయచేసి మీరు ఎవరు ప్యానిక్ అవ్వద్దు, ఎవరు భయపడద్దండి. మీకు ఏదైతే తప్పులు ఉన్నాయో మీరందరూ ఒక లెటర్ రాసి ఇవ్వండి. మీకు ఒక నెల రోజుల లోపు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం చేసి పెడతాము. మా విఆర్ఓ గారు కానీ, నాకు కానీ, ఆర్ఐ గారు కానీ ఒక రికమెండేషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత, చూసిన తర్వాత మీకు మేము చేయాల్సిన మేలు 100% చేసి పెడతాము. ఈ దెబ్బలు ఏదైతే ఉన్నాయో మనకి పేడ దెబ్బలు కానివ్వండి, కసుపు దెబ్బలు కానివ్వండి, ఇవి గ్రామం లోపల కానీ అలాగే రోడ్లకి సైడ్లు ఇరువైపులు కానివ్వండి వేయకూడదు. ఇవన్నీ కూడా ఎస్డబ్ల్యూపిసి షెడ్ దగ్గరికి మనం తరలించుకోవాలి. ఎవరైతే ఈ పేడ దెబ్బల్ని మరి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళతోటి ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యి మీకు ఎరువు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్రీగానా లేదా డిస్కౌంట్ తోట అంటే కొంత రేటుని తగ్గించి మీకు తక్కువ రేటుకి ఎక్కువ ఎరువుని పొలాల్లో వేసుకోవడానికి ఇస్తుంది. మనం పని ఇవ్వలేకపోతే వాళ్ళకి నిరుద్యోగకి వాళ్ళ ఖాతాలో డైరెక్ట్ గా పడే విధానాన్ని తీసుకోవడం జరిగింది. అట్లానే కూలీలకి సమయానికి వేతనాలు చేయదు. ఇప్పుడు మనం గతంలో పనిచేసినప్పుడు వేతనాలు కొంచెం లేటుగా మన ఖాతాలో జమ అవుతా ఉంది. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా మనం పనిచేసిన 15 రోజుల లోపు మన ఖాతాలో జమ అయ్యే విధంగా మార్పు చేయడం జరిగింది. అట్లానే గ్రామ స్థాయిలో ప్రణాళికలు తయారు చేసుకోవడం. మన గతంలో స్కీమ్ లో మనం కేంద్ర ప్రభుత్వం వారు ఏవైతే సూచిస్తారో వాటి ప్రకారం మనం అమలు చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు
వికసిత గ్రామ పంచాయతీ ద్వారా మన ప్రణాళికలు తయారు చేసి అలా పైకి పంపించడం వల్ల దానికి సంబంధించిన పనులన్నీ చేయడానికి చర్య తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేపథ్యం మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి పట్టదారు పాస్ పుస్తకాలు వ్యక్తి బొమ్మతో ఇచ్చడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఆ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు రద్దుపరిచి రాజముద్రతోటి మనకి ఇప్పుడు ఆ గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు అన్నిటిని మార్చి రాజముద్రలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మనకి ఎక్కువపాలెం గ్రామంలో రైతులందరికీ గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు రద్దుపరిచి కొత్త పాస్ పుస్తకాలు మన శాసనసభ్యుల చేతుల మీదుగా పంపిణీ జరుగుతుంది. నరసరావుపేటలో ట్రాఫిక్ ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రజల సౌకర్యం కోసం విధులను నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చర్యలు ప్రశంసనీయమైనవే. అయితే బైక్పై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సినదేనని, భద్రత కోసమే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లోకనాథం స్పష్టం చేశారు. నరసరావుపేట ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. నరసరావుపేట పట్టణంలో రోజు రోజుకి మనకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది. కారణం వాహనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ నరసరావుపేట పట్టణంలోకి ఎవరైతే ఏదైనా పని మీద వాహనాలతో ఇక్కడికి వస్తారో, పర్టికులర్గా మనకి మోర్ సెంటర్ కానివ్వండి, మల్లమ్మ సెంటర్ కానివ్వండి, లేదనుకుంటే పల్నాడు బస్ స్టాండ్ కానివ్వండి, ఆర్టీసీ బస్ స్టాండ్, కోట సెంటరు, ఫస్ట్ గేట్, ఇలా చాలా ప్రదేశాల్లో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. దానికి కారణం వచ్చి ఈ వాహనాలు అధికంగా సరైన పార్కింగ్లో పెట్టకపోవటం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. కాబట్టి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా ఏ పని మీద వచ్చినా, అది వాహనదారులు కావచ్చు, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు నరసరావుపేట పట్టణంలోకి వాహనాలతో వచ్చేటప్పుడు సరైన ప్రదేశాల్లో మీ యొక్క వాహనాన్ని పార్కింగ్ చేసుకొని వెళ్ళటం వల్ల ట్రాఫిక్ సమస్య అనేది కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది వాహనదారులు నరసరావుపేట పట్టణం లోపలికి వివిధ పనులతో వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏదైనా షాప్ ముందు ఖాళీ లేకపోయినా కానీ రోడ్డు మీద మీ యొక్క వాహనాన్ని పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. మేము ఆ వాహనాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు చెప్పే సమాధానం ఏంటంటే, 5 నిమిషాలే సార్ పని అని చెప్పేసి ఆ మాట చెప్తున్నారు. 10 మందిని మేము 10 బళ్ళు తీసుకొని స్టేషన్కి వెళ్ళేటప్పుడు 10 మంది కూడా చెప్పే కామన్ సమాధానం, మేము ఒక 5 నిమిషాల పని కోసం వచ్చామని చెప్తున్నారు. టౌన్ మొత్తం మీదకి ప్రతిరోజు కూడా కొన్ని వేల వాహనాలు ఈ టౌన్లోకి వివిధ కారణాలతో వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకొని 5 నిమిషాలు అనుకొని చెప్పేసి రోడ్డు మీద పెట్టేయటం మూలంగా మనకి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు మీ యొక్క వాహనాల్ని సరైన పార్కింగ్ ప్రదేశంలో, ఎక్కడైతే ఖాళీ ఉంటుందో వాహనదారులు రాకపోకలకి ఇబ్బంది లేని ప్రదేశం ఏదైతే ఉంటుందో అటువంటి ప్రదేశంలో మీ యొక్క వాహనాలను పార్క్ చేసుకొని మీ పనులు ముగించుకొని వెళ్లాల్సిందిగా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా వాహనదారులందరికీ, ముఖ్యంగా ఏదైతే 2 వీలర్స్ ఉంటాయో ఆ వాహనదారులందరికీ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు దయచేసి హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడపాలని చెప్పేసి మా వైపు నుంచి కూడా మిమ్మల్ని కోరుతున్నాం. నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. భూమి రైతుకి అత్యంత విలువైన ఆస్తి అని, భూమిపై రైతుకి సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుకునేందుకు, బ్యాంక్ రుణాలు పొందేందుకు చట్టబద్ధంగా ఉపయోగపడతాయన్నారు. పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణత జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. పాస్ పుస్తకాలలో తప్పులు కనిపిస్తే రెవెన్యూ సిబ్బంది ద్వారా సరిచేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఇప్పుడున్న కష్టాలు మనకి పెద్ద కష్టాలు కాదు. 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మనం వైసీపీ పరిపాలన ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మరి పాస్ పుస్తకాలు పొలాలే గెలం చేశారు. ఒక రైతు కనుక అమెరికా వెళ్తే వాళ్ళ పిల్లల దగ్గరికి 100 ఎకరాల పొలం ఉంటే వాళ్ళు వచ్చేటప్పటికి 80 ఎకరాలు ఉంటుంది దాంట్లో. ఆ విధంగా ఆక్రమించుకున్నారు. నేను వైజాగ్లో చూసాను, ఒక ఇంటికి వెళ్ళి దగ్గరుండి చూశాను. మరి అట్లాంటి అవకతవకలు జరిగినాయి. అంటే వాళ్ళే 25 ఏళ్ళు ఉంటాం మేము, అందుకని వాళ్ళు
రాళ్ళ మీద వాళ్ళు ముద్ర వేసుకున్నారు, పాస్ పుస్తకాల మీద వాళ్ళు ముద్ర వేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, ప్రతి జిల్లాలో పెద్ద పెద్దవి కట్టారు వాళ్ళు. ఇది గోల్కొండ ప్యాలెస్లా కట్టారు. మరి వాళ్ళు 25 అడుగుతారు. ఎందుకంటే అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరంటే ఓటర్లు. మీరు రైతులే ఓటర్లు అందరూ కూడా. ఎక్కడ చూసినా మనమే కదా, 80% రైతులు ఉంటాం, రైతు కూలీలు ఉంటాం. అందుకని మంచి నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండండి. మీకు ఉన్న సమస్యల్ని మరి రెవెన్యూ అధికారులు తీరుస్తారు. కలెక్టర్ గారు కూడా చాలా మంచి వారు వచ్చారు కాబట్టి మనకి ఇబ్బందులు లేకుండా చేస్తారు. మరి డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా చక్కగా చేస్తారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. నాదైతే పోయినసారి సెకండ్ దాంట్లో అయితే ఆన్లైన్లో తప్పులే పడ్డాయి. ఈసారి అన్ని బాగా కరెక్ట్గా ఉన్నాయి. ఆన్లైన్లో సెకండ్ అప్డేట్ చేసినప్పుడు అన్ని తప్పులే పడ్డాయి. ముగ్గురు పేరున వచ్చింది ఆన్లైన్లో. ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మన 5 ఏళ్ళు కష్టాలు, మన భూమి మన హక్కు మనకు వచ్చింది. ఇంతకు ముందు మన భూమి ఉంటుందో ఉండదో తెలియని రీతిలో యాక్టులు, జీవోలు ఇచ్చి యాక్టులు పెట్టారు. చంద్రబాబు గారు అది రద్దు చేసి రాజముద్రతోటి మన పుస్తకాలు ఇచ్చాడు. మన భూమి మనం సేఫ్. మన పిల్లలు, మన వారసులు అందరికీ మన భూమి ఎక్కడ పోకుండా చంద్రబాబు గారు చేశాడు. అందుకని మనం చంద్రబాబు గారికి అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సీఎం సార్. మనం ఇంతవరకు దుష్టపాల నుంచి బయటపడ్డాం, అది అరాచక పాల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మనం ఎంతో ఆనందంగా హాయిగా ఉన్నామంటే నరసింహ గారి వల్ల, సీఎం గారి వల్ల ఇంత స్థాయిలో ఉన్నాం. ఇంత ముందుకున్నటువంటి భద్ర పుస్తకాలు వాళ్ళ పొలాల్లో రాకుండేవాళ్ళు. ఇప్పుడు మనది మన సొంతం, మన భూమి మన హక్కు. కాబట్టి దీనిలో భాగంగా సీఎం సార్ చేసినట్టు దాన్ని ఎంతో ప్రశాంతంగా ఉండి మనం వారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన రైతు ఉన్నది కోరుకుంటూ. పల్నాడు జిల్లా రహదారులపై భద్రతా చర్యల పరిశీలనలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నకరికల్లు ఎస్ఐ సతీష్లు నకరికల్లు మండలంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, సిగ్నల్ లైట్లు, ఇనుప బ్యారికేడ్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా పరిశీలించారు. అవసరమైన చోట సంబంధిత శాఖలతో సమన్వయం చేసి రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను సత్తెనపల్లి డిఎస్పీ, అలాగే మా సిఏ గారు రమేష్ గారు హెడ్ క్వార్టరు, అలాగే సతీష్ ఎస్ఐ గారు నగరికల్లు, ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా యాక్షన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రీసెంట్గా 2 days బ్యాక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యాక్షన్స్ మీద రివ్యూ మీటింగ్ జరిగింది, ఎలా తగ్గించాలనే దాని మీద. అందులో భాగంగా ముఖ్యంగా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి బ్లాక్ స్పాట్స్ని మొత్తం పల్నాడు జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇందులో ముఖ్యంగా మాకు నర్సాపేట సబ్ డివిజన్లో 13, సత్తెనపల్లి సబ్ డివిజన్లో 13, అలాగే గురజాల సబ్ డివిజన్ 10, మొత్తం 34 బ్లాక్ స్పాట్స్లో కూడా ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏమేమి అవసరం ఉంది, ఇప్పటి వరకు ఏమున్నాయి, ఇంకా ఏం అవసరం ఉంది, లైటింగ్ అవసరం ఉందా, అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఏమన్నా, అప్రోచ్ రోడ్లకి స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉన్నాయా, అలాగే రింబుల్ స్టెప్స్ అవసరం ఉన్నాయా, అలాగే స్టడ్స్ పనిచేస్తున్నాయా లేదా, లైటింగ్ స్టడ్స్, బ్లింకింగ్ లైట్స్ పనిచేస్తున్నాయా లేదా, సిగ్నల్స్ ఉన్నాయా లేదా, సైనేజ్ బోర్డ్స్ ఉన్నాయా లేదా, వీటన్నిటి మీద ఒకసారి కూలంకుషంగా రాసుకొని ప్రతి స్పాట్లో ఆగి ఫోటోలు దిగి రాసుకొని రమ్మన్నారు ఎస్పీ గారు. ఇదంతా కూడా మేము మొత్తం తిరిగి అయిపోయిన తర్వాత మొత్తం ఎస్పీ గారికి సబ్మిట్ చేస్తాం రిపోర్టు. దాని మీద ఫర్దర్ స్టెప్స్ మిగతా డిపార్ట్మెంట్స్ అందరితోటి, R&B వాళ్ళతోటి, హైవే వాళ్ళతోటి, మొత్తం మున్సిపాలిటీ వాళ్ళతోటి జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో భాగంగా ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలో ఆ పనికి మా ఎస్పీ గారు రిపోర్ట్ పెడతారు. నకరికల్లు మండల తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ మండలంలో భూమి శిస్తు, నీటి పన్ను బకాయిలు భారీగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 2,15,00,000 రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. గత సంవత్సరాల పాత బకాయిలతో పాటు ఈ సంవత్సరం సంబంధిత బకాయిలను కూడా తప్పనిసరిగా చెల్లించాలని రైతులకు సూచించారు. మండలంలోని రైతులు తమ తమ గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా డిజిటల్ అసిస్టెంట్ సంప్రదించి జనవరి 15వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు
కంప్యూటరైజ్ రసీదు మాత్రమే జారీ చేయబడుతుందని, మాన్యువల్ రసీదు ఉండదని స్పష్టం చేశారు. చెల్లింపుల సమయంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా ఖాతా నంబర్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తహసీల్దార్ కె పుల్లారావు కోరారు. మన నగరికల్ మండలంలో వాటర్ ట్యాక్స్ అంటే భూమి శిస్తు, నీటి తీరువా అని కూడా పిలుస్తారు. మనకి 2,15,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి నగరికల్ మండలంలోని అన్ని గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఈ రోజు నుంచి పండగలోపు, ఏది 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు లోపు భూమి శిస్తు కట్టవలసిందిగా, చెల్లించవలసిందిగా మన ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. కాబట్టి మీ పాత బకాయిలు, తర్వాత ఈ సంవత్సరం ఉన్నటువంటి బకాయిలు మీరు వెంటనే మా గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా, మా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, డిఏ ఉంటాడు, అతన్ని కలిసి అతని దగ్గర మీరు మీ భూమి శిస్తుని చెల్లించి వాటర్ ట్యాక్స్ని అతని దగ్గర రసీదు, కంప్యూటర్లో ఉన్నటువంటి రసీదుని తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. ఎవరికి కూడా ఏది మాన్యువల్ రసీదు మాత్రం ఇవ్వటం ఏం ఉండదు. ఇప్పుడు గతంలో మీరు కరెంటు బిల్లులు అవి ఎలా కడుతున్నారో అట్లా మీకు సచివాలయంలో ఉన్నటువంటి డిఏని కలిసి మీరు అమౌంట్ చెల్లించి, మీరు ఎంత కట్టాలో వాళ్ళు చెప్తారు, మా విఆర్ఓ గారు చెప్తారు, మీరు ఎంత కట్టాలో విఆర్ఓ చెప్తారు. కాబట్టి మీరు వెంటనే సచివాలయంకి వెళ్ళి ఈ వాటర్ ట్యాక్స్ భూమి శిస్తుని చెల్లించవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి మీ శిస్తు కట్టడం వల్ల ఇప్పుడు మీకు కాలువలు కానీ, తర్వాత ఏమన్నా బ్రిడ్జీలు కానీ ఏమన్నా బాగు చేయాలన్న నీటి సంఘాల వారికి ఇది ప్రభుత్వం వారికి మీకే చెందుతుంది. మీ పొలాల పక్కన కానీ ఏదన్నా రిపేర్లు ఉన్నా సరే, ఏదన్నా డ్యామేజెస్ ఉన్నా అవన్నీ మీరు ఇచ్చేటువంటి డబ్బులు కలెక్షన్స్తోనే ఆ వర్కులు కూడా చేయటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ నీటి సంఘాల వారికి, పంచాయతీ వారికి, వాళ్ళకి కూడా ఆ పర్సంటేజ్ దామాషా ప్రకారం చెల్లించడం జరుగుతుంది ప్రభుత్వం వారు. కాబట్టి నగరికల్ మండలంలోని ఉన్నటువంటి రైతులందరూ వెంటనే సచివాలయంకి వెళ్ళి, మీరు వెళ్ళేటప్పుడు మీ పట్టాదారు పాస్బుక్ తీసుకొని వెళ్ళి, లేకపోతే మీ ఖాతా నెంబర్ తీసుకెళ్ళి మీరు భూమి శిస్తు అంటే వాటర్ ట్యాక్స్ చెల్లించవలసిందిగా కోరడమైనది. కాబట్టి మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మా రెవెన్యూ సిబ్బందికి మీరు సహకరించి మీ మీకు బకాయిలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరడమైనది. నరసరావుపేట మండలం పెట్లూరు వారిపాలెంలో ఎమ్మెల్యే చదలవాడ మినీ గోకులం షెడ్ ప్రారంభించారు. నరసరావుపేటలోని 15, 16 వార్డులతో పాటు మార్కెట్ యార్డు, శివ సంజీవ కాలనీ, 5వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నివసిస్తున్న ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, చెత్త తొలగింపు, రోడ్ల పరిశుభ్రత, త్రాగునీటి ఇబ్బందులు వంటి అంశాలపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ రాజముద్రతోనే మీ భూమిపై మీకు సంపూర్ణ హక్కు, ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. నగరకల్లు రహదారులను పరిశీలించిన సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు. నరసరావుపేటలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. నీటి పన్ను బకాయిలు చెల్లించాలి, నగరికల్లు తహసీల్దార్ వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.